సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. ఆయనకి ఆ మండలం అంటే చాలా అభిమానం. డిప్యూటీ స్పీకర్గా ఉన్ననాటి నుండి కూడా ఆ మండలానికి అగ్రతాంబూలమే. ఇంతకీ ఆయన ఎవరు, ఏ మండలం అనుకుంటున్నారా? ఆయనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ మండలమే కొల్లిపర. వివరాల్లోకి వెళితే, కొల్లిపర మండల గ్రామ వాసుల కోసం సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ముఖ్యమైన 8 విభాగాలకు సంబంధించి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, ప్రత్యేకంగా కొల్లిపర మండల గ్రామాల వాసుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొల్లిపర గ్రామ ప్రజలు ఎప్పుడూ కూడా వైద్యం కోసం అని చెప్పి తెనాలి, గుంటూరు వంటి దూర ప్రాంతాలకి రాకుండా ఉండే విధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని అభివృద్ధి చేసి పూర్వ వైభవం తేవాలని చెప్పి అందరికీ పిలుపు ఇచ్చారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల ఆరోగ్యం, పిల్లల వైద్యం, చెవి, ముక్కు, గొంతు, దంత, కంటి మరియు అత్యంత ముఖ్యమైన గుండె సంబంధిత విభాగాల్లో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 20 మందికి పైగా వైద్య నిపుణులు, 50 మంది వైద్య సిబ్బంది ఈ శిబిరంలో సేవలు అందించారు. ఇది ఇలా ఉండగా, నాదెండ్ల మనోహర్ మంత్రిగా కాకుండా ఒక గ్రామస్తునిగా, ఒక సాధారణ పౌరుడిగా మారి ఓపీ పేషెంట్లతో మాట్లాడుతూ వారితో ఎంతో ఆత్మీయంగా వ్యవహరించారు. కొల్లిపర మండల వాసుల్లో ఆనందాన్ని కలిగించింది నాదెండ్ల మనోహర్ ఆత్మీయతగా మాట్లాడిన విధానం. నియోజకవర్గంలో ప్రధానమైన తెనాలి, కొల్లిపర మండలాలు మంత్రి మనోహర్కి రెండు కూడా 2 కళ్ళు వంటివి అని చెప్పి చెప్పక తప్పదు. కొల్లిపరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం మనలో నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలంలో ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిన్, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొల్లిపరలో ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొల్లిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఈ విధంగా ప్రజలు స్పందించడం, ప్రతి గ్రామా నుంచి అందరినీ కూడా కష్టపడి గత 3-4 రోజుల నుంచి డాక్టర్లే కాదు, మన సిబ్బంది, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి చేశారు. ఎంపీపీ గారు కూడా వచ్చారు. ఇతర ఎంపీటీసీలు అందరూ కూడా గ్రామాల్లో మనం ఈ సమాచారం తెలిపే విధంగా మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతిమంగా పాపం చాలామంది డబ్బు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు చేయించుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైద్య సేవలు వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మనం ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ప్రతిసారి కూడా నేను చెప్పేది ఇది ఒకటే, అందరం కూడా అంకిత భావంతో పనిచేస్తే
ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందిస్తాం. కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయంగా మేము దాన్ని చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్తాం.